Matrudevo Bhava, Pitradevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకి నాట్ ఓన్లీ తెలంగాణ మేనేజ్మెంట్ అంటే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా రావచ్చు. సో మేనేజ్మెంట్ కోటా సీట్ల గురించి నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది చూస్తున్నారు మార్క్స్ కేటగిరీ ఏలా మాకు సీట్ రాకపోవచ్చు, మార్క్స్ చాలా తక్కువ ఉన్నాయి, సో మేము మేనేజ్మెంట్ కోటా సైడ్ వెళ్తున్నాం, సో వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఇస్తున్నారు సరే అనేది వాటి ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతున్నారు. సో రిలీజ్ చేశారు అది ఆల్రెడీ. సో మేనేజ్మెంట్ కోటా ఇన్ఫర్మేషన్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి వరకు పెట్టుకోవాలి, తర్వాత సీట్ల వివరాలు కూడా ఏ కాలేజీలో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయని. రెండోది ఏంటంటే ఇది ఎంబీబీఎస్ బీడీఎస్ రెండింటికి, ఎంబీబీఎస్ బీడీఎస్కి. ఇప్పుడు కేటగిరీ అంటే ఫస్ట్ ఎంబీబీఎస్కే నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే, ఎంబీబీఎస్ది అవుతుంది, ఇంకా బీడీఎస్ది రావాలి. తెలంగాణలో కూడా కరీంనగర్ కోట కేటగిరీ ఏ అంటే ఎంబీబీఎస్ అవుతుంది, బీడీఎస్ది రిజల్ట్ వచ్చినాయి సపరేట్గా. బట్ మేనేజ్మెంట్ కోటా ఏంటి అంటే రెండు కలిపి ఉంది. కేటగిరీ ఏమో ఎంబీబీఎస్ రిజల్ట్ సపరేట్గా ఇస్తున్నాడు, బీడీఎస్ రిజల్ట్ సపరేట్గా ఇస్తున్నాడు. బీడీఎస్ రిజల్ట్ వచ్చింది, బట్ మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ బీడీఎస్ అని ఇచ్చారు. సో ఎవరైనా పేరెంట్ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాము అంటే ఈ నోటిఫికేషన్ చూడండి. బీడీఎస్ కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా మేనేజ్మెంట్ కోటా ద్వారా ఈ నోటిఫికేషన్ చూడండి. సో సీట్ల వివరాలు కూడా ఇచ్చాడు. సార్ ఎక్కడ ఇచ్చారంటే ఇక్కడ యూనివర్సిటీ వెబ్సైట్ లోపల నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో మళ్ళీ చెప్తున్నా, ఇది ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా బి అండ్ సి, ఎన్ఆర్ఐ, సి అంటే ఎన్ఆర్ఐ, బి ఓకే ఫర్ ది అకాడమిక్ ఇయర్. బి అంటే ఓన్లీ ప్యూర్ బీలో కూడా ఓన్లీ తెలంగాణ వాళ్ళకు కొంత 85% వేరే స్టేట్ వాళ్ళు కూడా బీలో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, వేరే కర్ణాటక వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, సో దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా ఫస్ట్. అయితే మీరు మేనేజ్మెంట్ కోటా సీట్ కావాలి అని అనుకుంటే ఫస్ట్ ఫేజ్ ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఇవ్వలేదు అనుకుంటే సెకండ్ ఫేజ్కి ఛాన్స్ ఇవ్వరు. మీకు సీట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వలేదో సెకండ్ ఫేజ్కి అవకాశం ఇవ్వరు. ఆ రూల్ ఉంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఓకే, ఇది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి డేట్ ఎప్పుడు, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఎప్పుడు డేట్ అంటే 3 PM 22 సెప్టెంబర్ అంటే ఈరోజు 3 PM నుండి ఎప్పటి వరకు 2 PM 24. ఇది గుర్తుపెట్టుకోండి. బీడీఎస్ ఈరోజు ఆఫ్టర్నూన్ 1 PM వరకు లాస్ట్ డేట్ ఉండే. కొద్దిమంది 1 PM తర్వాత అయ్యో ఈవినింగ్ వరకు లేదా మేము ఈవినింగ్ పెట్టుకుందాం అనుకున్నాము అని మిస్ చేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి 2 PM. ఓకే, 2 PM 24 సెప్టెంబర్. ఓకే, 2 డేసే టైం ఇచ్చాడు త్రూ ద ఈ వెబ్సైట్ ద్వారా. Candidate will have exercise web options MBBS BDS seat and in order preference for courses college category B and C NRI. Okay, యూనివర్సిటీ ఫీజు అలాటెడ్ క్యాండిడేట్స్ మీకు సీట్ అలాట్ అయింది అనుకోండి, మేనేజ్మెంట్ కోటాలో సీట్ అలాట్ అయింది, అప్పుడు యూనివర్సిటీ ఫీజు అని ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్, ఇవ్వరు, మళ్ళీ రిటర్న్ ఇవ్వరు. ఎంబీబీఎస్కి బి కేటగిరీలనేమో 40,000, సి కేటగిరీలనేమో 70,000 70,000, బీడీఎస్కి బి కేటగిరీలో 20,000, సి కేటగిరీలనేమో 40,000. ఓకే, ఎంబీబీఎస్కి ఏమో 40,000, బీడీఎస్కి 20,000. కేటగిరీ సిలో ఎంబీబీఎస్కి 70,000, బీడీఎస్కి 40,000. ఇది మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది ఆ జాయిన్ ఏమంటారు రిజల్ట్ వచ్చిన వెంటనే. నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్ రెస్పెక్ట్ టు మెడికల్ డెంటల్ కాలేజెస్. ఈ ట్యూషన్ ఫీజ్ గురించి చెప్పారు. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు, నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ట్యూషన్ ఫీజ్ 15 లక్షలు per annum, 15 lakhs per annum ఫర్ బి కేటగిరీ అండ్ 22.5 lakhs per annum సి కేటగిరీ ఎన్ఆర్ఐ. ఓకే, అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ ఫర్ ది 2025-26 చెల్మేడ ఆనందరావుది ఏదో ఇష్యూ ఉంది. ఓకే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ది ఫైనల్ ఆర్డర్స్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, ఏదో ఇష్యూ ఉందని చెప్తున్నారు. డీటెయిల్ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు, అది కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇన్ అకార్డెన్స్ విత్ ఒక జియో ద్వారా ఏంటి అంటే మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ ఉంది కదా, అందులో 85% సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్. ఇప్పుడు బి కేటగిరీలో 100 సీట్లు ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్ 85 సీట్లు ఓన్లీ తెలంగాణ వాళ్ళకి, 85 సీట్లు లోకల్ తెలంగాణ వాళ్ళకి. 15% సీట్స్ ఉంటాయి కదా, అంటే 15 సీట్స్ ఉంటాయి కదా ఓపెన్ క్యాండిడేట్ ఫర్ ఆల్ ఓవర్ ది కంట్రీ, ఏ స్టేట్ వాళ్ళన్నా రావచ్చు. మళ్ళీ అందులో కూడా మెరిట్ తెలంగాణ వాళ్ళే మెరిట్ ఉంటే ఫస్ట్ తెలంగాణ వాళ్ళనే ఫిల్ చేస్తారు. అంటే 100 సీట్స్ ఉంటే 85 సీట్స్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి, మిగిలిన 15 సీట్స్
అదర్ స్టేట్స్ వాళ్ళకి అనమాట, అందులో కూడా మెరిట్ చూస్తారు. ఓకే, ఇది ఎంబీబీఎస్ సీట్స్ నీలిమా ఇన్స్టిట్యూషన్ మెడికల్ సైన్సెస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఓకే, అది నీలిమా గురించి చెప్పారు ప్రైవేట్ అని. మీకు యూస్ఫుల్ అయ్యే పాయింట్ ఇంకొకటి ఏంటంటే ఇది, candidates are informed that they will consider only to the categories to the which they have registered, BSc అది మాత్రమే చూస్తారు. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్, ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చి ఉంటుందో మీ పేరు, మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుంటే ఇక్కడ చూడండి, ఇఫ్ దే డు నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ సబ్సిక్వెంట్ ఫేజెస్. మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుంటే మీకు అవకాశం ఉండదు సెకండ్ ఫేజ్లో, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఏ సీట్ and allotted MBBS BDS seat as per their choice in the web counseling, and if they do not join, మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి at the allotted college, they will not eligible for exercising web options for subsequent round. మీకు సీట్ వస్తే జాయిన్ అవ్వాలి, కాకుంటే మీరు ఎలిజిబుల్ ఉండదు సెకండ్ ఫేజ్కి. నేను లాస్ట్ ఫేజ్ వరకు చూస్తా అంటే వీళ్ళు అవకాశం ఇవ్వరు, ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయితేనే ఇస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్. ఓకే, ఇందులో యూస్ఫుల్ పాయింట్ వచ్చేసి, ఓకే ఇది చెప్పాను ఆల్రెడీ, ఫైనల్ మెరిట్ దే డు నాట్, ఇది ఓకే. వన్ టైం పాస్వర్డ్ వస్తుంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. వన్ టైం పాస్వర్డ్ విల్ బి సెంట్ టు ది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వస్తుంది. ఓకే, అది 6 లెటర్స్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది ఆ లెటర్స్. దాన్ని బట్టి మీకు నచ్చిన ఆప్షన్స్ పెట్టుకోండి, దాన్ని సేవ్డ్ ఆప్షన్స్ని ప్రింట్ కూడా తీసుకోండి అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ డౌన్లోడ్ ది అలాట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ వెబ్సైట్. మీరు యూనివర్సిటీ ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని మీరు అలాట్ అయిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్స్, డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ ఏమంటారు ఇవి మెథడ్స్, ఆన్లైన్ పేమెంట్, క్యాండిడేట్ షుడ్ అలాట్మెంట్ రిపోర్ట్, ప్రిన్సిపల్, ఒక్క నిమిషం, రిలవెంట్ బాండ్స్ కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది. సర్టిఫికేట్స్, బాండ్స్, అలాట్మెంట్ ఆర్డర్ ఇవన్నీ ఇచ్చి మీరు సీట్ని ఓకే చేసుకోవాలని చెప్తున్నారనమాట. క్యాండిడేట్స్ అలాటెడ్ సీట్ అండర్ ఎన్ఆర్ఐ కోటా షుడ్ ప్రొడ్యూస్ దేర్ రిలవెంట్ స్పాన్సర్షిప్ లెటర్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ రిలేటివ్. అంటే ఎన్ఆర్ఐ సీట్స్ పేరెంట్సే కాదు, బ్లడ్ రిలేషన్ వాళ్ళు ఎవరున్నా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళ ప్రూఫ్స్ అడుగుతారనమాట. అది ఇవ్వకుంటే మీకు ఇవ్వరు సీటు. అడ్మిటెడ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు పే డిస్కంటిన్యూషన్ పెనాల్టీ అమౌంట్ 20 lakhs. మీరు ఒక్కసారి సీట్ ఓకే చేసుకొని వాళ్ళు ఎగ్జిట్ అని చెప్పినప్పుడు ఎగ్జిట్ కాకుండా కొద్ది రోజులు కాలేజీకి వెళ్ళి నేను డిస్కంటిన్యూ చేసుకుంటా అంటే మీరు 20 lakhs రూపీస్ పేమెంట్ చేయాలి. అలా కాకుండా మీరు జాయిన్ అయ్యి వాళ్ళు ఒక ఎగ్జిట్ ఇస్తారు, ప్రతి రౌండ్కి ఎగ్జిట్ ఇస్తారు, ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారు, మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అని. అలా వెళ్ళిపోతే నో ఇష్యూ. అలా కాకుండా ఉంటే 20 lakhs రూపీస్ మీరు పెనాల్టీ కింద పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద యూనివర్సిటీ ఫీ వన్స్ పేడ్ షెల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఇది ఒకటి. ఇంకేదైనా డౌట్ వచ్చి డాక్యుమెంట్స్ ఫేక్ అని తెలిసినా, మీ ఏదైనా ఫేక్ అని తెలిసినా వాళ్ళకి రైట్ ఉంటుంది, మీ సీట్ని క్యాన్సిల్ చేసే రైట్ వాళ్ళకి ఉంటుంది. ఇంకొకటి, ఇఫ్ ద క్యాండిడేట్ ఓకే ఏదైనా ప్రాబ్లం వస్తుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, 9392685856 ఒకటి, 7842136688 ఒకటి, 9059672216 ఒకటి. ఓకే, టెక్నికల్ హెల్ప్ కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్కి 7901098840 9490585796 ఒకటి. పేమెంట్ గేట్వే 9618240276. ఇది వెబ్ ఆప్షన్స్ యొక్క డేట్. 2 days టైం ఉంది, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. సీట్ మ్యాట్రిక్స్ గురించి కూడా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఓకే, మేనేజ్మెంట్ కోట సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. చాలామందికి అసలు సీట్స్ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోట కేటగిరీ బి అండ్ సి. ఇక్కడ చూడండి, కేటగిరీ బి, కేటగిరీ సి లోకల్, అన్రిజర్వ్డ్. లోకల్ అంటే ఓన్లీ తెలంగాణ, అన్రిజర్వ్డ్ అంటే ఎనీ అదర్ స్టేట్స్. ఇందులో కూడా మెరిట్ చూస్తారు మళ్ళీ. నెక్స్ట్ కేటగిరీ సి సీట్స్. అగో అపోలో కాలేజ్ లోకల్ ఎన్ని 44, అన్రిజర్వ్డ్ 8, ఎన్ఆర్ఐ 23. ఓకే, కామినేని 44, 8, 23. ఓకే, అపోలో, కామినేని, మమత 3 ఒకటే అండి. లోకల్ 44, అన్రిజర్వ్డ్ 8, ఎన్ఆర్ఐ. మళ్ళీ చెప్తున్నా, లోకల్ అంటే ప్యూర్ ఓన్లీ తెలంగాణ లోకల్ అయి ఉండాలి వాళ్ళు. ఈ 8 seats అన్రిజర్వ్డ్ అంటే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎన్ఆర్ఐ అది. మమతా మెడికల్ కాలేజీలు ఇచ్చారు. తర్వాత చల్మేడ ఆనందరావు ప్రతిమా ఇన్స్టిట్యూషన్, ఇది ఒక్కసారి చూసుకోండి క్లియర్గా. ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో కూడా 44, 8, 23. మహేశ్వర మెడికల్ కాలేజ్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్, ఆర్వీఎం మెడికల్ కాలేజ్. ఓకే, సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్.
ఓకే ఇక్కడ చూడండి కొన్ని కాలేజ్ ప్రతిమల 74 ఉన్నాయి లోకల్కి. ఓకే ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ములుగూడ 74 ఉన్నాయి. కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నార్కెట్పల్లి, భాస్కర మెడికల్ కాలేజ్, భాస్కర మెడికల్ ఇక్కడ నుంచి భాస్కర ఏదేదంటే భాస్కర డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మెడ్సిటీ, మహావీర్ ఇన్స్టిట్యూట్, టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్, ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోకల్ ఏమో 44, అన్రిజర్వ్డ్ ఏమో 8, ఎన్ఆర్ఐ ఏమో 23. ఓకే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్, అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నోవా వీళ్ళ దాంట్లో కూడా లోకల్ 44, అన్రిజర్వ్డ్ 8, ఎన్ఆర్ఐ 23 ఇచ్చారనమాట. నెక్స్ట్ అన్ఎయిడెడ్ మైనారిటీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, డెక్కన్ కాలేజ్ మనకున్నాయి 4 కదా. డెక్కన్ కాలేజ్లో ఎన్ని 31, అన్నింట్లో సేమ్ ఉన్నాయి. డెక్కన్ కాలేజ్, షాదన్, అయాన్ ఇన్స్టిట్యూట్ ఈ మూడింటిలో 31 ఏమో లోకల్, అన్రిజర్వ్డ్ 6, ఎన్ఆర్ఐ 23. నెక్స్ట్ విఆర్కే ఉమెన్స్ ఓన్లీ గర్ల్స్కి ఇది 21 లోకల్, 4 అన్రిజర్వ్డ్, ఎన్ఆర్ఐ 15. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఈ మైనారిటీ కాలేజీలో ఓన్లీ ముస్లిమ్సే అప్లై చేసుకోవాలా, నాన్ మైనారిటీ వాళ్ళు చేసుకోవద్దా అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకే. ఎవరు లేరు అంటే 30% అదర్ దెన్ ముస్లిం మైనారిటీ కూడా ఇస్తారు. అది ఇచ్చారు చూడండి ఇక్కడ. నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అఫిలియేటెడ్ టు అనురాగ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ ఎంత లోకల్ ఏమో 38, అన్రిజర్వ్డ్ ఏమో 90, ఎన్ఆర్ఐ 22, అన్రిజర్వ్డ్ చూడండి 90 ఉన్నాయి. ఇక్కడ చెల్మెడ ఏదో కోర్టు ఇష్యూ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ ట్యూషన్ ఫీ ఫర్ నీలిమా ఇన్స్టిట్యూషన్ ఎంత 15 lakhs పర్ యానం ఫీ, కేటగిరీ బి 22.5 lakhs అది కేటగిరీ సి. ట్యూషన్ ఫీ ఫర్ బి అండ్ సి కేటగిరీ ఫర్ నాన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ షాల్ బి ఏదో జీవో ఇచ్చారు ఇక్కడ. ఓకే ఇది ఒక పాయింట్. ఇక్కడ రూల్ ఉంటుంది. ఓకే ఆ రూల్ ఉంటుంది అంటే 30% మనకు ముస్లిం మైనారిటీ వాళ్ళు లేకుంటే మనకు అవకాశం ఇస్తారు. ఓకే ఇది ఇక్కడ లేదు అది రూల్. ఓకే దీంట్లో ఉంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉంటుంది. సో క్లియర్గా చెప్తున్నా, ఈ 4 కాలేజెస్లో ఎవరైనా అప్లై చేసుకోవాలని అనుకుంటే, అన్ఎయిడెడ్ మైనారిటీ ప్రైవేట్ కాలేజీలో అప్లై చేసుకోవాలని అనుకుంటే వీళ్ళు అదర్ దాన్ నాన్ మైనారిటీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే అదర్ దాన్ మైనారిటీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే వాళ్ళు మైనారిటీ కింద రానవసరం లేదు, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎవరు లేకుంటే 30% వరకే అవకాశం ఇస్తారనమాట. ఇది క్లియర్గా రూల్లో ఉంది. డెక్కన్ కాలేజ్, షాదన్ ఇవి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ బీడిఎస్ గురించి, బీడిఎస్ మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి అండ్ సి. ఓకే ఆర్మీ కాలేజ్ అన్రిజర్వ్డ్ మాత్రమే ఇచ్చారు 43. ఓకే పనినియా మహావిద్యాలయ ఇన్స్టిట్యూట్ 35-15 ఇవన్నీ మమత ఎస్విఎస్ ఎంఎన్ఆర్ కామినేని మేఘన తిరుమల ఇన్స్టిట్యూట్ శ్రీ బాలాజీ డెంటల్ శ్రీ సాయి కాలేజ్ డెంటల్ ఆర్మీ కాలేజెస్ డెంటల్ సైన్సెస్. ఓకే ఇది ఆర్మీ పర్సన్స్కి. ఇది మిగిలిన కాలేజెస్ ఈ 11 కాలేజెస్ ఏంది 30 ఏమో లోకల్, అన్రిజర్వ్డ్ ఏమో 5, ఎన్ఆర్ఐ ఏమో 15 ఎక్సెప్ట్ ఆర్మీ కాలేజ్ అది 43 అనమాట. ఓకే ట్యూషన్ ఫీ ఇదంతా జీవో ప్రకారం ఉంది. ఇదండి న్యూస్. ఒక్కసారి ఇవి చూసుకోండి డీటెయిల్స్. మేనేజ్మెంట్ సీట్స్ ఎలా ఉన్నాయి, ఫీజెస్ ఎలా ఉన్నాయి, 1కి 10 సార్లు ఆలోచించుకొని మీరు డిసిషన్ తీసుకోండి. మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుంటే సెకండ్ రౌండ్కి ఛాన్స్ ఉండదు. ఫస్ట్ రౌండ్లో వచ్చి జాయిన్ కాకుండా సెకండ్ రౌండ్కి ఛాన్స్ ఉండదు. మరి జాయిన్ అయినాక నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తే అప్పుడు నేనేం చేయాలి సార్ అంటే వీళ్ళు ఎగ్జిట్ ఇస్తారు ఒక ఆప్షన్. ఆ ఎగ్జిట్ లోపల మీరు బయటికి రావాలి, అప్పుడు మీకు అవకాశాలు ఉంటాయి. అంతేగాని నేను మేనేజ్మెంట్ బి కేటగిరీ బిలో సీటును హోల్డ్ చేసి అవతల కన్వీనర్ కోట ఏ కింద సీట్ అడిగితే ఇవ్వరు. ఇక్కడ నువ్వు క్యాన్సిల్ చేసుకున్నావు అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే వాళ్ళు ఏం చేస్తారు, కేటగిరీ బిలో నువ్వు ఎగ్జిట్ కాలేదు వాళ్ళు ఇచ్చిన డేట్కి, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ వాళ్ళు కాలేజీ నారాయణరావు వాళ్ళకి పంపిస్తారు ఇన్ఫర్మేషన్. ఓకే ఈ పలానా స్టూడెంట్ కేటగిరీ బిలో ఎగ్జిట్ కాకుండా కేటగిరీ బిలో ఓకే చేసుకున్నాడు, సో ఈ స్టూడెంట్కి కేటగిరీ ఏలో అలాట్ చేయకండి సీట్స్ అని చెప్పుకుంటారు అనమాట. ఇన్ఫర్మేషన్ అలా ఇస్తారు. అప్పుడు మీకు కేటగిరీ ఏలో సీట్ అలాట్ కాదు. మీకు కేటగిరీ ఏలో సీట్ అలాట్ అవ్వాలంటే మీరు కేటగిరీ బి సీట్ను హోల్డ్ చేయొద్దు. మరి ఇప్పుడు నాకు సీట్ వచ్చి జాయిన్ అవ్వాలా వద్దా అంటే జాయిన్ అయ్యి ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఎగ్జిట్ కావాలన్నమాట. అలా అయితేనే మీకు కేటగిరీ ఏ వస్తుంది. ఈ డౌట్స్ చాలా ఉంటాయి మీకు ఏదైనా కాంప్లికేటెడ్ డౌట్ ఉంటే నా సజెషన్ యూనివర్సిటీ వాళ్ళకి
కాల్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కింద కామెంట్ చేయండి, మీ డౌట్స్ని బట్టి ఖచ్చితంగా నేను దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేశాను. కొద్దిమంది డౌట్స్ని కట్ ఆఫ్ దాని గురించి నేను వీడియో చేశాను ఆల్రెడీ, కొంచెం లేట్ అవుతుండొచ్చు అటువంటి డౌట్స్కి. బట్ ఇటువంటిది దానికి మీకు యూనివర్సిటీ వాళ్ళైనా చెప్తారు, నేనైనా టైం చూసుకొని చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి సబ్జెక్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.